ఇక్కడ మొక్కలున్నాయి. మీకు 10 నిమిషాలు టైం ఉంది. ఈ 10 నిమిషాల్లో ఎవరు ఎక్కువ మొక్కలు నాటుతారో వాళ్ళు క్లాస్లోకి ఇన్ను, మిగతా వాళ్ళు ఇంటికి. అర్థమైందా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే సార్. ఏం చూస్తున్నావే? ఏంటే ఏమైంది? నీ రూపాయి పోతే పోయింది. వెతుక్కుంటూ కూర్చుని టైం అయిపోతుంది. ఇది మారదు. హలో, ఎవరు? అలాగా? నా యాల్ది అయిపోయావురా నువ్వు. ఏం చేస్తున్నావు అక్క? గీడా కాల్దీరా. కాల్ చేతులు తీయనికే నేనేమైనా రౌడీని అనుకున్నావు అక్క? కాల్దీరా నీ తల్లి. అమ్మా రూపాయి కోసం నన్ను వాడేస్తావే? లేకుంటే నిన్ను వాడేనికి కాలు కింద కోట్లు పెడతారా? సరే అక్క, గీడేం చేస్తున్నావు? అది అది ఇప్పుడే 10 మొక్కలు నాటేసింది. నేను ఒక్క మొక్క కూడా నాటలే. ఇప్పుడు ఎట్లా? ఏం చెయ్యాలి? ఐడియా. ఇదేం చేస్తున్నావు అంటే మాట్లాడతలేదక్క? ఏం లేదురా సత్తి, సార్ మమ్మల్ని ఇద్దరిని సస్పెండ్ చేసిండ్రు కదా. అవునక్క. సస్పెండ్ తీసేమని ఇద్దరం రిక్వెస్ట్ చేస్తే చిన్న పందెం పెట్టిండ్రా సారు. ఏందక్క అది? 10 నిమిషాల్లో గా మొక్కల్లో ఎవరైతే ఎక్కువ మొక్కలు పీకుతారో వాళ్ళని క్లాస్ కి రాణిస్తాడట. అయ్యో, పిచ్చిదానికి పీకడం రావట్లేదు. కర్మ కర్మ. అయ్యో నాన్నగారు, ఏం చేస్తున్నారండి? అయ్యో పీకకండి నానమ్మ గారండి. పీకాలే వద్దండి. అక్కడ ఇంకోటి. అరే మట్టంటింద్రా సత్తి, పోయి పడుకోపో. నువ్వు ఎంత మంచిదాను అక్క. ఇది నువ్వు నాట్లేదా? సరే అయితే అక్కడ ఉన్నాయి పద. ఇంకా 2 మొక్కలు పీకాలి. అయ్యో, నీ కోసమే పీకుతున్నానే. గీత, ఆ ముసల్దాన్ని ఆపు. నువ్వు గెలిచేస్తావా? నీ ఆటలు సాగనివరే. నా గీతని నేను గెలిపిస్తాను. అయ్యో గీత, నీ కోసమే. అమ్మయ్యా, ఇది కూడా పీకేశాను. శ్వేత, చూసావా ఎన్ని
పీకేసాము. ఏంటి ఎందుకు మొక్కలన్నీ పీకేసావే? చూసావా ఎన్ని పీకేసాను? పనవి గెలిచావు. ఇవేమి గెలిచావు? నువ్వు ఓడిపోయావు. నువ్వు అవుట్. మన గీత గెలిచింది. అయ్యో నానమ్మ గారు ఏంటి ఇలా చేశారండి? అయ్యో నువ్వు ఉండవే. నీకోసం అది సార్ ఆగవే నువ్వు. సార్ వచ్చారు. సార్ చూసారా నా మనవరాలు మొక్కలన్నీ పీకేసింది. ఇదిగో ఈ శ్వేత ఇంకా 2 మొక్కలు తింది. నా గీత గెలిచినట్టు. మీ పిండాకుడు పీకేస్తే గెలవరు, నాటితే గెలుస్తారు. నాటితేనా? అయ్యో రామ, నానమ్మ గారండి 10 నిమిషాల్లో ఎవరైతే ఎక్కువ మొక్కలు నాటుతారో వాళ్ళే గెలిచినట్టు. మారది పీకితే అంది. పీకితే కాదు, చంపుతావా అంట. చంపుతావా? మోసం దగ్గర కుట్ర సార్ దీన్ని. నాకు అదంతా అనవసరం అండి. నా రూల్ ప్రకారం శ్వేత ఎక్కువ మొక్కలు నాటింది, సో శ్వేత లోపలికి వెళ్తుంది, గీత ఇంటికి వెళ్ళిపోవాలి. దేవతలు వచ్చి నన్ను గెలిపించను. నేనెంతో కష్టపడి మొక్కలు నాటితే మీరు వచ్చి పీకేసి నన్ను ఓడిస్తారా? బాధపడకే, దాంతో పాటు నువ్వు క్లాస్కి వెళ్తావు. ఆ ప్రిన్సిపల్ సార్ రానివ్వడండి. అయ్యో వాడి నోటితో వాడే నిన్ను రమ్మనేలా చేస్తాను. నన్ను నమ్మవే. నిజంగానా అండి? అవునే. ఇదిగో నిన్ను క్లాసుకు పంపించకపోతే నేను నీ నానమ్మనే కాదు. పద రా. గీత ఇక్కడికి తీసుకొచ్చారేంటి నానమ్మ గారండి? అయ్యో నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఆ పైకి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నా వైపు చూస్తూ ఉండు. ప్రిన్సిపల్ గనక వస్తే నేను ఇలా సైగ చేస్తాను, నువ్వు వెంటనే ప్రిన్సిపల్ గారిని ఇలా లాగేసే. ఎందుకు? అయ్యో ఎందుకు ఏమిటని మాత్రం అడగొద్దు. ఎందుకు? యో మళ్ళీ ఎందుకంటావేంటే? నువ్వు క్లాస్కి వెళ్ళాలా లేదా? వెళ్ళాలి. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. అలాగేనండి. ప్రిన్సిపల్ సార్ రాగానే చేపట్టి లాగుతాను. అయ్యో ఆయన రాగానే కాదే, నేను పైన చెయ్యలా ఊపుతాను, అప్పుడు లాగాలి. అర్థమైందా? అలాగేనండి. అయ్యో జాగ్రత్త. అదిగో నువ్వు వెళ్ళి అటువైపు నిలబడుకో, నేను అలా తిరిగి పైకి వెళ్తాను. సరేనా? వెళ్ళు. వెళ్ళు. ఏమైందమ్మా? ఏమైంది? అమ్మో తెంగర దరికి ఇచ్చేసింది. ఏయ్ నన్ను ఎందుకు లాక్కొచ్చావు చెప్పు. మీరు నన్ను క్లాస్ లోకి అనుమతిస్తారని